Excella Education Study in USA assured scholarship. Contact 9881 నమస్తే. పిఆర్పి రీజనరేటివ్ మెడిసిన్ ఈ మధ్య కాలంలో ఇది శస్త్రచికిత్సలకు ఆల్టర్నేట్ మెడిసిన్ అని చెప్తున్నారు. అయితే నిజంగానే ఈ పిఆర్పి రీజనరేటివ్ మెడిసిన్ అన్నది అంత వర్క్ అవుతుందా? చాలామంది సర్జరీ చేయించుకుంటే కొన్ని లక్షలు అవుతుంది, దాని బదులు ఇదైతే తక్కువ ఖర్చులో అయిపోతుంది అనేసి కూడా అటువైపు వెళ్తున్నారు. కానీ ఇది 100% రిజల్ట్ ఇస్తుందా? కొంతమంది ఆర్థోపెటిక్ సర్జన్స్ ఏం చెప్తున్నారంటే ఈ పిఆర్పి రీజనరేటివ్ మెడిసిన్ వెనకాల ఒక నిగూఢ రహస్యం ఉంది అనేసి అంటున్నారు. ఇంతకీ ఏంటి అది? వీటి గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థోపెటిక్ సర్జన్ డాక్టర్ వి కోటేశ్వర్ ప్రసాద్ గారు. వారితో మాట్లాడి. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పిఆర్పి రీజనరేటివ్ మెడిసిన్ ఇది మన బ్లడ్లోని ప్లేట్లెట్స్తో చేస్తారు, ఇది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అనేసి ఈ డాక్టర్స్ చెప్తూ ఉంటారు. నిజంగానే ఈ పిఆర్పి రీజనరేటివ్ మెడిసిన్ అన్నది అంత పర్ఫెక్ట్గా మనకి సూట్ అవుతుందా ప్రతి ఒక్కళ్ళకి? అది ఎంతవరకు వర్క్ అవుతుంది? ఓకే, సో ఐ డ్రీమ్స్ ప్రేక్షకులకి నా నమస్కారం. సో బేసిక్గా ఈ పిఆర్పి అంటే ఏం లేదు, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. ఈ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అనేది ఎక్కడి నుంచో బయట నుంచి అవుట్సోర్స్ చేసిన ఫ్లూయిడ్ కాదు. ఓన్ బ్లడ్, పేషెంట్స్ ఓన్ బ్లడ్ని ఒక సెంట్రిఫ్యూగ్లో పెట్టి సర్టెన్ స్పిన్లో అది దాన్ని రొటేట్ చేయటం వల్ల బ్లడ్లో ఉండే కాంపోనెంట్స్ అనేవి విడివిడిగా అయిపోతాయి. బ్లడ్లో ఆర్బీసీస్ ఉంటాయి, డబ్ల్యూబీసీస్ ఉంటాయి, ప్లేట్లెట్స్ ఉంటాయి, ప్లాస్మా ఉంటాయి. ఇవన్నీ కూడా ఆ స్పిన్ వల్ల ఏంటంటే ఎక్కడెక్కడ సెటిల్ అయిపోయి ఫైనల్గా వచ్చేది ప్లాస్మా. ఈ ప్లాస్మా అనేది ప్లేట్లెట్ రిచ్ అనేది ఎందుకంటారంటే ఈ స్పిన్ వల్ల ఈ లైటర్ సెల్స్ ఏవైతే ఉంటాయో పెరిఫరీ ఆఫ్ ద ట్యూబ్లోకి వచ్చేసి ప్లేట్లెట్స్ రిచ్గా ఉంటాయి. ప్లేట్లెట్స్ అనేవి ఏంటి? బేసిక్గా క్యారియర్స్ అంటే న్యూట్రిషన్ క్యారియర్స్. సో ఒక స్టడీ ఏంటంటే ఈ పిఆర్పి అనేది ఇప్పుడు వచ్చిన కొత్త ఇది కాదు. నేను ఫస్ట్ ట్రైనింగ్ డేస్లో 2005 నుంచి కూడా ఈ పిఆర్పీస్ అనేవి ఇవ్వటం అనేది జరుగుతూ ఉండేది. 2005 యా. కానీ దాని గురించి పెద్ద అవగాహన ఉండేది కాదు. ఏవో కొన్ని స్టడీస్ చేసేవాళ్ళు, కొన్ని ఇచ్చేసేవాళ్ళు. ఇప్పటికీ కూడా యూరోప్ కంప్లీట్గా ఎవరు పిఆర్పీస్ అనేవి అసలు అడాప్ట్ చేసుకోలేదు ఎవరు కూడా. ఎందుకంటే దాని గురించి ఒక బేసిక్ ఎవరికి కూడా ఒక డేటా అనేది లేదు. ఈ పిఆర్పి వల్ల ఈ టిష్యూ గ్రో అవుతుంది, ఈ పిఆర్పి వల్ల ఈ ప్రాబ్లం రివర్స్ అవుతుంది అనేది ఎప్పటికీ కూడా ఇంకా దెర్ ఈజ్ నో ప్రాపర్ డేటా. సో దానివల్ల ఈ సైంటిఫిక్ డేటా లేకపోవటం వల్ల చాలామంది అడాప్ట్ చేసుకోలేకపోవటం అనేది జరుగుతుంది. ఇంకొకటి ఏంటి అంటే నేచర్లో ప్రతి మనిషికి, ప్రతి జీవికి ఆర్ జీవం ఉన్న ప్రతి దానికి, ఒక ఈవెన్ ప్లాంట్స్కి కూడా ఉన్న ఒక గొప్ప వరం ఏంటంటే రీజనరేషన్. ఓకే, మనం ఒక మొక్కకి ఒక బ్రాంచ్ కట్ చేస్తే అది ఇంకొక చోట నుంచి మొక్క గ్రో అవుతుంది. ఒక యానిమల్కి ఏదైనా ఇంజురీ అయితే మనుషులు తప్ప హాస్పిటల్స్కి ఎవరు వెళ్ళరు కదండి. మనతో పాటు ఎన్నో ఉన్నాయి, జీవులు ఎన్నో ఉన్నాయి, ఆవులు ఉన్నాయి, కుక్కలు ఉన్నాయి, ఎన్నో యానిమల్స్ మన సొసైటీలో ఉన్నాయి. వాటన్నిటికీ దెబ్బలు తగిలితే వాటి హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాయా? లేదు కదా. సో ఈ రీజనరేషన్ అనేది దేవుడిచ్చిన ఒక వరం. అది ఒక ఆటోమేటిక్గా సృష్టిలో రీజనరేషన్ అనేది అవుతుంది ప్రతి వ్యక్తికి కూడా. కాకపోతే మన మనిషి లైఫ్ స్పాన్ ఎంత? యావరేజ్ లైఫ్ స్పాన్ ఇండియాలో ఇప్పుడు ఐ థింక్ బేర్లీ వీఆర్ టచింగ్ అరౌండ్ 62 to 63. ఈ లైఫ్ స్పాన్ అంటే ఏంటి? ఏజింగ్ ప్రాసెస్. ఒక మనిషి పుట్టిన తర్వాత చావు తప్పదు. ఓకే, ఈ రీజనరేషన్ అనేది కొంత మటుకు పాసిబుల్ ఉంటుంది. అంటే ఒక 55, 45, 50 years, 55 years దాకా ఈ రీజనరేషన్ అనేది. ఇప్పుడు యాక్చువల్లీ మీరు చాలామంది విషయాల్లో చూస్తే ఒక 40 ఏళ్ల తర్వాత కొంత స్లో డౌన్ రావటం, దాని తర్వాత 60 ఏళ్ళకి ఇంకా స్లో డౌన్ అవటం, మనిషిలో మార్పులు రావటం, ఇవన్నీ ఏంటి? ఇట్ ఈస్ ఎ సైన్ ఆఫ్ ఏజింగ్. ఈ ఏజింగ్ని ఎవరైనా రివర్స్ చేయగలరా? చేయలేరు, నోబడీ. సో ఒక చిన్న ఇంజెక్షన్ మన బ్లడ్ నుంచి తీసుకున్నది ఏ ఏజింగ్ ప్రాసెస్ నన్ను రివర్స్ చేయగలదా? ఈ ఒక క్వశ్చన్ నేను ప్రేక్షకులను అడగదలుచుకున్నాను. ఎందుకంటే సృష్టిలో ఏది కూడా, ఏ మానవుడికి కూడా ఆ శక్తి అనేది లేదు. ఏ ప్రాసెస్ని రివర్స్ చేయలేం. ఇది ఒకటి కామన్గా జరుగుతున్న అడ్వర్టైజ్మెంట్స్ కానీ ఈ రోజుల్లో కొంతమంది మిస్లీడింగ్, అంటే తప్పుదోవ పట్టించే ఒక ఏంటంటే మీకు సర్జరీ లేకుండా ఈ ఇంజెక్షన్తో కంప్లీట్గా రివర్స్ చేయటం. అది కంప్లీట్గా డిసగ్రీ చేస్తున్నాం. ఎందుకంటే ఏజింగ్ ప్రాసెస్ని ఎవరు స్టాప్ చేయలేరు. ఓకే, ఇన్ఎవిటబుల్గా అది అవుతూనే ఉంటుంది. కాకపోతే ఈ పిఆర్పీస్ అనేవి ఇప్పుడు కొన్ని చోట్ల అదే విధంగా ఎట్లా జరుగుతున్నాయి అంటే అన్నెసరీ సర్జరీస్ జరగడం కూడా జరుగుతుంది. ఈ మన అన్ఫార్చునేట్లీ అది కూడా యాక్సెప్ట్ చేయాలి మనం. సో ఇన్ఫ్యాక్ట్ ఒక డేటా వచ్చింది మొన్న, 41% నీ రీప్లేస్మెంట్స్ ఇండియాలో అన్నెసెసరీగా జరుగుతున్నాయి అనేది. ఐఆమ్ అగ్రీయింగ్ విత్ దట్ డేటా. ఓకే, కొన్ని హాస్పిటల్స్ కానీ కొంతమంది కానీ ప్రాబబులీ కమర్షియలైజేషన్ అయిపోవటం వల్ల ఏంటంటే అవసరం లేని చోటు కూడా ఈ నీ రీప్లేస్మెంట్ చేయటం, అవసరం లేని చోటు కూడా అనవసరమైన సర్జరీలు చేయటం అనేది జరుగుతుంది. ఐ యాక్సెప్ట్ దట్. కానీ
ఈ ఇంజెక్షన్స్ అనేవి ఓన్లీ కొంత ఉపశమనం కోసం. ఎందుకంటే బేసిక్గా గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 4 రకాల ఆర్థరైటిస్లు ఉంటాయి. ఈ ఆర్థరైటిస్లో అప్ టు గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 2 దాకా మాత్రమే ఈ ఇంజెక్షన్స్ బాగా పనిచేస్తాయి. ఇంకొకటి ఏంటి అంటే సీక్రెట్ ఆఫ్ దీస్ ఇంజెక్షన్స్, 99% నేను గ్యారంటీ చెప్తున్నాను, వాళ్ళు ఇచ్చే ఇంజెక్షన్స్లో కంపల్సరీ ఒక ఎలిమెంట్ ఆఫ్ స్టెరాయిడ్ వాడతారు. ఎస్, 99%. ఏ డాక్టర్ అన్నా, పెయిన్ క్లినిక్స్ కానీ, పెయిన్ మేనేజ్మెంట్లో ఉన్న వాళ్ళు కానీ ఎవరన్నా స్టిరాయిడ్ లేకుండా ఒట్టి పిఆర్పితో పెయిన్ రివర్స్ చేయగలరేమోనని ఒక్కళ్ళన్నా అడగండి. నో బడీ ఇన్స్టెంట్ గా పెయిన్ రిలీఫ్ వచ్చేస్తుంది. స్టిరాయిడ్ అనేది ఒక మాస్కింగ్ ఆఫ్ ఇట్స్ ఏ మోస్ట్ పవర్ఫుల్ అనేసైడ్, అంటే పెయిన్ కిల్లర్స్ మోస్ట్ పవర్ఫుల్. ఆ స్టిరాయిడ్ అనేది వెళ్ళటం వల్ల ఆటోమేటిక్గా పెయిన్ థ్రెషోల్డ్ అనేది తగ్గిపోతుంది. సో పేషెంట్ వెంటనే చాలా బాగా వచ్చింది. కానీ ఈ అరుగుదల అనేది ఆగదు కదా, మనిషి నడవటం ఆగదు కదా. సో ఈ డీజనరేషన్ అనేది అవుతూనే ఉంటుంది. రీజనరేషన్ అయినప్పటికీ కూడా డీజనరేషన్ ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి ఈ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మాస్ అనేవి కొంత మటుకు మనకి ఈ ప్రాబ్లమ్ని ప్రొలాంగ్ చేయొచ్చు. అంటే మనకి 45-50 ఇయర్స్ వాళ్ళకి ఆర్థరైటిస్ వస్తుంది, 45 ఇయర్స్కి జనరల్గా నీ రీప్లేస్మెంట్ చేయకూడదు. ఒక కట్ ఆఫ్ ఉంది, దానికి కూడా కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి. 60 ఇయర్స్ అండ్ అబౌవ్ అండ్ గ్రేడ్ 3 అండ్ అబౌవ్ అండ్ దెన్ అన్ఏబుల్ టు డూ రోజుకి డే టు డే యాక్టివిటీస్, ఇవన్నీ కూడా ఒక క్రైటీరియా. ఏ మనిషి అయితే తను రోజు చేసుకునే పనులు చేయలేకపోతాడో, ఏ మనిషి అయితే 60 ఏళ్ళు పైబడి ఉంటారో, ఏ మనిషికి అయితే దానివల్ల అతని జీవనం అనేది ముందుకు జరగలేకపోతుందో, గ్రేడ్ 3 అండ్ అబోవ్ ఉన్న వాళ్ళకి మాత్రమే నీ రీప్లేస్మెంట్స్ జనరల్గా క్రైటీరియా. ఓకే, సో నేను జనరల్గా నా పేషెంట్స్ కూడా చెప్పేది అది. చాలామంది ఇన్సూరెన్స్ ఎక్స్పైర్ అయిపోతుందని డాక్టర్ గారు మోకాళ్ళ నొప్పులు నేను చేసేసేయని అని అడుగుతారు. సో ఇన్సూరెన్స్ ఎక్స్పైర్ అయిపోతున్నానో లేకపోతే అని కాదు, రియల్ ఇండికేషన్స్ అనేవి ఇవి. ఈ రియల్ ఇండికేషన్స్ ఉన్నప్పుడు తప్పకుండా సర్జరీ చేయాలి. అలాంటి వాళ్ళకి ఒకవేళ తక్కువ వయసులో ప్రాబ్లమ్స్ వచ్చి, లేకపోతే గ్రేడ్ 2, కొంతమంది 65 ఇయర్స్ కూడా గ్రేడ్ 2 ఆర్థరైటిస్ ఉంటుంది, చాలా సర్ప్రైజింగ్. కొంతమంది 75 ఇయర్స్ కూడా అసలు ఆర్థరైటిక్ చేంజెస్ ఏ ఉండవు. అది ఒక్కొక్కళ్ళ ఇండివిజువల్ హెల్త్. ఈ హెల్త్ గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఉన్న వాళ్ళకి తప్పకుండా ఈ పిఆర్పీస్ డెఫినెట్లీ హెల్ప్ చేస్తాయి. ఎట్లాగా రోజు మనం పెయిన్ కిల్లర్స్ వేసుకోవాలి, రోజు లేకపోతే గ్లూకోజామిన్స్ వేసుకోవాలి. దాని నుంచి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉంటే వాటి నుంచి కొంత ఉపశమనం. అదర్వైజ్ మీరు ఈ రోజుల్లో బీపీ, షుగరు, లేకపోతే థైరాయిడ్ లేని వాళ్ళు ఎవరు లేరు. ఆల్మోస్ట్ వచ్చిన వాళ్ళందరూ పేషెంట్స్ నాకు ఉంది అంటే మేము ఆల్రెడీ ముందే ప్రీటిక్ చేసేసుకుంటున్నాం ఈరోజు, ఎందుకంటే అందరికీ ఉంటున్నాయి కాబట్టి. ఈ ఇండికేషన్స్ ఉన్న వాళ్ళకి ఎస్పెషల్లీ ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ ఒక 10 ట్యాబ్లెట్స్ తింటూ ఉంటారు, దానికి తోడు ఇంకొక ఆర్థోపెడిక్ సర్జన్ ఇంకో 4 ట్యాబ్లెట్ రాసి, ఇట్లా ఒక 14 ట్యాబ్లెట్స్ అంటే ఇంక మనిషి లోపల లివర్ ఎట్లా ప్రాసెస్ చేయాలి, కిడ్నీ ఎట్లా ప్రాసెస్ చేయాలి. సో ఇవన్నీ మైండ్లో పెట్టుకొని ఈ ఆల్టర్నేటివ్ మెడిసిన్ అనే దానిపైన ఫోకస్ పెరగటం జరిగింది. అదే దారిలో ఈ పిఆర్పీస్ అనేవి పాపులర్ అవటం జరిగింది. పాపులర్ అవటం చాలా మంచి విషయం, కానీ జరుగుతున్నది అనేది టోటల్గా డిఫరెంట్ ఇక్కడ. అయితే సార్ ఇప్పుడు సపోజ్ ఇప్పుడు సర్జరీ అనుకోండి, సర్జరీకి అయ్యే కాస్ట్తో కంపేర్ చేస్తే పిఆర్పి రీజనరేటివ్ మెడిసిన్కి అయ్యే కాస్ట్ అందులో సగం కన్నా తక్కువ అనేసి అంటూ ఉన్నారు. సో దీనివల్ల కూడా ఎక్కువ మంది అటువైపు వెళ్తున్నారు పేషెంట్స్ కూడా. కాస్ట్ తక్కువ, పెయిన్ రిలీఫ్ ఉంటుంది, అన్నెసెసరీ సర్జరీస్ కూడా మనకు అవసరం ఉండవు అనేసి అంటున్నారు. సపోజ్ ఇప్పుడు 5 lakhs సర్జరీ అనుకోండి, పిఆర్పికి వచ్చేసరికి 1.5 అలా ఉంటుంది అనేసి అంటున్నారు. నిజంగానే మన బ్లడ్లో నుంచి తీసుకునే ఆ ప్లేట్లెట్స్, ప్లాస్మా నుంచి చేసే థెరపీకి ఇంత కాస్ట్ అనేది ఉంటుందా? సో ఇది చాలా ఎక్సలెంట్ క్వశ్చన్. దీని గురించే మొత్తం కన్ఫ్యూజన్ అన్ని చోట్ల. యాక్చువల్లీ నిజానికి ఒక నీ రీప్లేస్మెంట్ అంత కాస్ట్ అవుతుంది. నీ రీప్లేస్మెంట్ ఒక 1.5 lakh నుంచి 2 lakhs అవుతుంది యాక్చువల్ కాస్ట్ ఆఫ్ ఎనీ, అంటే ఇంకా హాస్పిటల్ బట్టి, లేకపోతే ఇప్పుడు నేను కాఫీ మీ ముందు అవుతున్నాను, నాకు ఫ్రీగా వచ్చింది, అదే పక్కనకి వెళ్ళి 5 star హోటల్లో తాగితే అదే 500 కట్టాల్సి వస్తుంది. సో సేమ్ వే ఈ నీ రీప్లేస్మెంట్స్ అనేవి డిపెండింగ్ ఆన్ ద హాస్పిటల్స్ కాస్ట్ వేరియేషన్ అనేది జరుగుతుంది. యాక్చువల్గా నీ రీప్లేస్మెంట్ యావరేజ్గా కాస్ట్ అయితే అరౌండ్ 1.75 lakhs to 2 lakhs. పిఆర్పి కాస్ట్ గురించి అంటున్నారు. పిఆర్పి కాస్ట్ అనేది 5,000 నుంచి 10,000 రూపాయలు మ్యాక్సిమం అవుతుంది, ఈవెన్ ద బెస్ట్. ఎగ్జాక్ట్లీ. సో నేను దీని గురించి ఎంఫసైజ్ ఎందుకు చేసుకున్నా అంటే ఈ పిఆర్పి అనేది పర్మనెంట్ సొల్యూషన్ కాదు. ఇది నేను ఎవరు నాకు ఛాలెంజ్ చేసినా నేను ఐఎమ్ రెడీ టు యాక్సెప్ట్ దట్. ఈ పిఆర్పి అనేది పర్మనెంట్ సొల్యూషన్ కాదు. కాకపోతే దాన్ని ప్రొలాంగ్ చేయొచ్చు. అంటే సర్జరీ కొంతమంది కొన్ని డిసీజెస్ ఉంటాయి, హార్ట్ డిసీజెస్ ఉంటాయి, లేకపోతే కొంతమంది సర్జరీ చేసుకోలేరు, కొంతమందికి ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి వాళ్ళకి, లేకపోతే కొంతమంది ఏజింగ్. మనం ఇప్పటిదాకా మాట్లాడుకుంది ఏంటి, ఏజింగ్. ఇప్పుడు 45 years మోకాళ్ళు అరిగినాయి, 45 yearsకి నీ రీప్లేస్మెంట్ చేస్తే అది 15 years కన్నా 20 years కన్నా రాదు మ్యాక్సిమం.
మళ్ళీ వాళ్ళు 60 ఇయర్స్కి మళ్ళీ రివిజన్ సర్జరీ, మళ్ళీ 70 ఇయర్స్కి మళ్ళీ ఇన్ని సర్జరీస్ చేసుకోవటం అవసరం లేదు. కాబట్టి వాళ్ళని కొంత ప్రొలాంగ్ చేయడం, ఒక 5 ఇయర్స్ అన్న ఈ పిఆర్పితో ఇంజెక్షన్స్తో మనం డెఫినెట్లీ ప్రొలాంగ్ చేసుకోవచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ పిఆర్పి ఇంజెక్షన్స్ అనేవి ఎప్పటికీ మనిషి సర్జరీ లేకుండా అవ్వటానికి అవకాశమే లేదు, నంబర్ 1. అండ్ పిఆర్పి ఇంజెక్షన్స్ అనేవి జస్ట్ అన్ ఆల్టర్నేటివ్. కానీ మీకు నిజంగా ఆ మోకాళ్ళ అరుగుదల అనేది ఉంది అంటే మీరు ఏజింగ్ అనేది మీరు ఎవరు ఏ మనిషి తరము కాదు ఆపుకుంటానికి. ఈరోజు 60 అంటే నెక్స్ట్ ఇయర్కి 61. ఈ డీజనరేషన్ ప్రాసెస్ని అయితే ఏ వ్యక్తికి కూడా కంట్రోల్ లేదు. కాబట్టి ఇది ఓన్లీ ప్రొలాంగ్ చేస్తుంది అంతే. సో కాబట్టి ఇట్ ఈస్ నెవర్ అన్ ఆల్టర్నేటివ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇది చాలా చాలా ఇన్ఎక్స్పెన్సివ్. అసలు దాని గురించి మొత్తం మీరు నెక్స్ట్ ఏదైనా టాపిక్లో డిస్కస్ చేస్తే నేను దాని గురించి అసలు పిఆర్పి అంటే ఏంటి, దాంట్లో ఉన్న రకరకాల పిఆర్పీస్ ఏంటి అనేది నేను మీకు కొంత ఐ విల్ గివ్ అన్ అవుట్లైన్. ఓకే. అయితే సార్ ఇప్పుడు మీరు చెప్పారు సర్జరీ కూడా ఒక 10 ఇయర్స్ 15 ఇయర్స్ తర్వాత మళ్ళీ చేయించుకోవాల్సి వస్తుంది అనేసి అన్నారు. సో ఇది కూడా సేమ్ కదా మరి, పిఆర్పి కూడా అది పర్మనెంట్ కానప్పుడు ఇది కూడా ఒక 10 ఇయర్స్ అలా కొద్దిగా లైఫ్ ఇస్తుంది కదా, మరి ఎందుకు సర్జరీనే బెస్ట్ అంటున్నారు? పిఆర్పి గివ్స్ ఎ లైఫ్ ఆఫ్ 6 months to 1 year. ఓకే. అండ్ సక్సెస్ రేట్ ఈస్ 30% మ్యాక్సిమం. అరౌండ్ ఐ థింక్ 22% ఈజ్ సక్సెస్ రేట్. 100 మందిలో పిఆర్పి ఇంజెక్షన్ చేయించుకున్న వాళ్ళకి 22% సక్సెస్ రేట్. అంటే రియల్గా ఆ ప్రాబ్లం నుంచి కొంతకాలము అంటే ఎప్పుడైతే వాళ్ళకి సర్జరీ వాళ్ళ అవసరం అంటే ఈరోజు అవసరం అని చెప్పారు, లేకపోతే ఒక సంవత్సరంలో అవసరం పడవచ్చు అని చెప్పారో, ఈ పిఆర్పి వల్ల ఇంకొక 1.5 year పెరిగే అవకాశం ఉంటుంది మ్యాక్సిమం. అండ్ ఇంట్రా ఆర్టికులర్ ఇంజెక్షన్స్ అంటారు, ఇవన్నీ కూడా జాయింట్లోకి ఇచ్చే ఇంజెక్షన్స్. ఈ ఇంట్రా ఆర్టికులర్ ఇంజెక్షన్స్ అనేవి చాలా కేర్ఫుల్గా అడ్మినిస్టర్ చేయాల్సిన ఇంజెక్షన్స్, నంబర్ 1. ఓకే. రీజన్ ఏంటి అంటే రిపీటెడ్గా టైమ్ అండ్ అగైన్ ఇంట్రా ఆర్టికులర్ ఇంజెక్షన్స్ ఇవ్వటం వల్ల దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ సైనోవైటిస్, దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ సెప్టిక్ ఆర్థరైటిస్. ఈ ప్రాబ్లమ్స్ అది సరిగ్గా చేయకపోతే ఆర్థరైటిస్ వచ్చి ఆ ప్రాబ్లం అనేది ఎంత సివియర్ ఉంటుందంటే ఒక్కొక్కసారి మోకాళ్ళు తీసేసే అవకాశం కూడా ఉంటుంది. సో అంత సివియర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందు కేర్ఫుల్గా అడ్మినిస్టర్ చేయటం చాలా ఇంపార్టెంట్. అండ్ ట్రూ ఇండికేషన్ అది వాళ్ళకి. నేను నిజం చెప్పాలి అంటే ఈ రోజుల్లో ఒక అట్లీస్ట్ 10 to 15 patients in a month గ్రేడ్ 4 ఆర్థరైటిస్ వాళ్ళకి పాపం అసలు కనీసం సూది కూడా లోపలికి వెళ్ళదు, వాళ్ళకు కూడా పెయిన్ ఇంజెక్షన్స్ అని లేకపోతే పిఆర్పి ఇంజెక్షన్స్ అని లక్షలు 1.5 ఛార్జ్ చేసి పంపిస్తున్నారు. ఎంత అనెథికల్ అది. ఇట్ ఈస్ నాట్ ఎథికల్. ఎందుకంటే మెడిసిన్ అనేది అంటే ఒక మెడికల్ ప్రొఫెషన్ అనేది కంప్లీట్గా నేను బిలీవ్ చేసేది ఏంటి అంటే చాలా ప్యూర్గా హానెస్ట్గా ప్రాక్టీస్ చేయాల్సింది. మన కమర్షియల్ బెనిఫిట్స్ కోసం ఎప్పుడైతే మనం మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తామో దెన్ దాని విలువలు ఎక్కడికో వెళ్ళిపోయినట్టే. సో ఈ పిఆర్పి గురించి ఎందుకు నేను ఎస్పెషలీ మిమ్మల్ని అడిగాను కూడా, నేను పిఆర్పి గురించి చెప్పాలి అండి, చాలా అవసరం ఉంది. నేను ఇప్పటిదాకా 3,500 పిఆర్పి ఇంజెక్షన్స్ ఇచ్చాను. సో నా కాస్టింగ్ మ్యాక్సిమం 5,000 నుంచి 7,000 రూపాయలు. ఇంకొక 2,000 అవుతుంది. దాంట్లో ఇంకేమైనా యాడ్ చేస్తే ఇంకొక 5,000 to 7,000. ఇంతకన్నా కాస్ట్ అవ్వదు. అండ్ చాలామంది అడిగినప్పుడు నేను చెప్తాను, డినై చేస్తాను. రీజన్ ఏంటి అంటే అది పని చేయదు. ఇప్పుడు ఒక 10,000 రూపాయలు పోగొట్టుకుంటే పెద్ద ప్రాబ్లం ఉండదు మనిషికి. సరే 10,000 రూపాయలు పని చేయలేదు మన ఇంజెక్షన్ అనుకున్నాం. కానీ 1,50,000 కట్టిన వాడికి ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉంటాయి? అవునా కదా? మీరు ఒక 1 lakh పెట్టి ఒక వస్తువు కొనుక్కుంటే మీ ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉంటాయి ఆ వస్తువు పైన. అదేవిధంగా ట్రీట్మెంట్లో కూడా ఒక 1.5 lakh అంటే ఈక్వల్ టు సర్జరీ. అంత స్పెండ్ చేసినప్పుడు ఆ మనిషి ఎక్స్పెక్టేషన్ ఎట్లా ఉంటుందో, నేను ఇంక కంప్లీట్గా రివర్స్ అయిపోయాను, నేను కంప్లీట్. సో ఎవరన్నా ప్రామిస్ చేసి మీరు ఈ మాత్ర వేసుకోండి 60 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ వయసు వచ్చేస్తుంది, లేకపోతే ఇలా జస్ట్ నీళ్లు చల్లుకోండి పైన మీ బట్టతలంతా మొత్తం జుట్టు వచ్చేస్తుంది అని అంటే కాదు ఇది. ఆఫ్ కోర్స్ మన దేశంలో నమ్మేవాళ్ళు కూడా ఉన్నారు ఇవన్నీ. అందుకనే కదా ఈరోజు అక్కడికి వెళ్తే అసలు మనకి కనీసం ఎంటర్ అవడానికి కూడా అంత స్పేస్ ఉండదు, అంత గుంపులుగా జనాలు ఉండేది. ఏంటంటే అన్ఫార్చునేట్లీ ఇట్ ఈస్ ఏ ఫాల్స్ డ్రివెన్ ప్రోపగాండా నుంచి కొన్ని నిజాలు తెలుసుకోండి. నేను ఐఎమ్ నాట్ అగేన్స్ట్ పిఆర్పిస్, నేను మైసెల్ఫ్ ఐఎమ్ గివింగ్. కానీ అది ఎవరికి ఇవ్వాలి, ఎంత కాస్ట్ దానికి ఉంటుంది, ఎంత స్పెండ్ చేయాలి అనేది వైజ్నెస్. ఈ మధ్య గోల్డ్ యాడ్స్ వస్తూ ఉంటాయి, మీ డబ్బు మీరు జాగ్రత్తగా ఉండాలి. సమ్ గోల్డ్ యాడ్స్ కీప్ కమింగ్. నో ఐ డోంట్ నో సమ్ ఫేమస్ జ్యువెలర్, మీ డబ్బు మీ బంగారం అలాగే మనీ అనేది వైజ్గా హెల్త్ కేర్కి స్పెండ్ చేసుకోండి. ఎందుకంటే మొన్న కరోనా వచ్చిన తర్వాత ఎంతమంది ఫ్యామిలీస్ డిస్టర్బ్ అయిపోయినాయి, ఎంతోమంది వాళ్ళ ప్రియమైన వాళ్ళ మనుషుల్ని కోల్పోవటం. సో అక్కడ డబ్బు లేక కొంతమంది కోల్పోవటం జరిగింది.
సో హెల్త్ కేర్ విషయానికి వస్తే చాలా వైజ్గా స్పెండ్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫైనలీ పిఆర్పి అన్నది రీజనరేటివ్ మెడిసిన్ కాదు, జస్ట్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ అనేసి చెప్తున్నారు మీరు, అంతేనా? ఎస్, పిఆర్పి అలోన్ అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. నేను దీని గురించే స్ట్రెస్ చేస్తున్నాను. ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మాతో పాటు స్టెమ్ సెల్స్ ఉన్నాయి, బోన్ మ్యారో థెరపీ ఉంది, తర్వాత ఆస్గ్రో అని ఉంది, ఆటోలోగస్ కాండ్రోసైట్ ఇంప్లాంటేషన్ అని ఉంది. ఇవన్నీ కూడా మెడికల్లీ ఇంటర్వెన్షన్ ట్రీట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి రీజనరేటివ్. వేరస్ పిఆర్పి ఈజ్ పార్ట్లీ రీజనరేటివ్ బట్ మెజారిటీలీ ఇట్ ఇస్ అన్ ఆల్టర్నేటివ్. ఓకే, ఎందుకంటే ఆ పెయిన్ అనేది టెంపరీగా తగ్గుతుంది. ఈ ప్లేట్లెట్స్ అనేవి వీటిలోనే కొంత గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేవి కూడా యాడ్ చేయడం జరుగుతుంది. ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ యాడ్ అయితే మేబీ ఇంకొక 2000 రూపీస్ పెరగవచ్చు. యాడ్ చేయడం వల్ల ఏంటంటే ఈ డ్యామేజ్డ్ జోన్స్ సివియర్ డ్యామేజ్ జోన్స్ కాదు, పార్ట్లీ డ్యామేజ్ జోన్స్ 10% to 20% ఉన్న డ్యామేజ్ ఆర్టికులర్ జోన్స్లో ఇవి వెళ్ళి వాటిపైన స్టిక్ ఆన్ అయ్యి అక్కడ అవి రిపేర్ ఇంజనీర్స్ లాగా దే విల్ స్టార్ట్ రీజనరేటింగ్ ద న్యూవర్ టిష్యూ. ఇది ఎంత ఈజ్ అరౌండ్ 6% to 7%. ఓకే, సో ఇంతే ఉండేది. సో దాని నుంచి ఎంత గ్రోత్ వస్తుందో అంత మటుకే. నేను చెప్పినట్టు 100 మందిలో 30 మంది, 20 నుంచి 30 మందికి కాస్త బెనిఫిట్ వస్తుంది. వాళ్ళు దే విల్ బీ వెరీ హ్యాపీ. ఒక 1 year 2 years దాకా వాళ్ళని ప్రొలాంగ్ చేయొచ్చు. మ్యాక్సిమం నేను చూసినంత మటుకు నా ఫాలోఅప్లో ఒక 3.5 years నుంచి 4 years నుంచి వాళ్ళు ఒట్టి ఇంజెక్షన్స్తోనే గ్రేడ్ 2 గ్రేడ్ 3లో కంఫర్టబుల్గా ఉన్నారు. సో అట్లా పిఆర్పి అనేది ఒక ఓన్లీ ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.